వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు డిఏ 2.5% నుంచి 5.5% వరకు ఈఎల్స్ చెల్లింపులు 200 కోట్ల రూపాయలు. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. ఇక విషయానికి వచ్చినట్లయితే, ఎన్నికల సమయంలో ఉద్యోగులపై వరాలు కురిపించిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తున్నా కనికరం చూపడం లేదు. ఉద్యోగులకు అంత చేస్తాం ఇంత చేస్తాం అని ప్రగల్భాలు పలికిన సర్కారు ఉద్యోగులను పట్టించుకోవటమే మానేసింది. ఇటీవల ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో ఉద్యోగుల ప్రస్తావనే రాకుండా బడ్జెట్ సమావేశాన్ని ముగించింది. ప్రతి పథకం అమలు చేయడంలో, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడంలో ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకం. ఆ ఉద్యోగులను పట్టించుకోవడంపై ఉద్యోగులు పెదవి విరుస్తున్నారు. ఇక 200 కోట్ల రూపాయల మేర బకాయిలు. ఉద్యోగులకు ఇప్పటికే వారి వేతనాలకు అనుగుణంగా 2.5% నుంచి 5.5% వరకు డిఏలు ఇవ్వాలి. ఉద్యోగులకు 2 డిఏలు చెల్లించాల్సి ఉన్నప్పటికీ వీటిపై కూటమి సర్కారు నోరు మెదటం లేదు. కేంద్ర ప్రభుత్వం మరో డిఏ ప్రకటిస్తే మొత్తం 3 డిఏలు పేరుకుపోయే అవకాశం ఉంది. సరెండర్ లీవులు ఇవ్వాల్సి ఉండగా వాటి ఊసే బడ్జెట్లో ప్రస్తావించలేదు. సరెండర్ లీవుల నిమిత్తం 180 కోట్ల రూపాయల నుంచి 200 కోట్ల రూపాయల మేర బకాయిలు ఉద్యోగుల కోసం చెల్లించాలి. ఇక ప్రతి ఉద్యోగి సరెండర్ లీవుల కోసం ఎదురు చూస్తున్నారు. ఏపీ జిల్లా ఆధ్వర్యంలో లోన్లు ఫైనల్ క్లైమ్స్ పేరుకుపోయాయి. వీటిపై బడ్జెట్లో ప్రస్తావించలేదు. రిటైర్ అయిన ఉద్యోగులకు 300 రోజుల సంపాదిత సెలవులు ప్రస్తావన రాకపోవడం శోచనీయం. ఇక గ్రాట్యుటీ విషయంలోనూ అదే నిర్లక్ష్యపు ధోరణిని కూటమి సర్కార్ ప్రదర్శిస్తోంది. జిల్లా వ్యాప్తంగా గత 8 నుంచి 9 నెలల కాలంలో సుమారు 8 మంది ఉద్యోగులు రిటైర్ అయినా వీరికి గ్రాట్యుటీ, ఆర్జిత సెలవులకు సంబంధించిన వేతనం అయితే నేటికి కూడా లభించలేదని ఏపీ ఎన్జిఓ నాయకులైతే అంటున్నారు. అదేవిధంగా మెడికల్ రియంబర్స్మెంట్కు 50 కోట్ల రూపాయల బకాయిలు. ఉద్యోగులకు వైద్య ఖర్చుల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన మెడికల్ రియంబర్స్మెంట్కు జిల్లాలో 50 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉన్నప్పటికీ ఎక్కడికక్కడ దస్త్రాలు నిలిచిపోయాయి. ఉద్యోగులకు కోట్లాది రూపాయల బకాయిలు చెల్లించడంలో కూటమి సర్కార్ నిర్లక్ష్యపు ధోరణి ప్రదర్శిస్తోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 35,000 మంది ఉద్యోగులు, టీచర్లు విధులు నిర్వహిస్తుండగా మరో 35,000 మంది పెన్షనర్లు ఉన్నారు. వివిధ స్కీములలో కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు మరో 15,000 మంది ప్రభుత్వ విధులు నిర్వహిస్తూ ఉన్నారు. సప్లిమెంటరీ బడ్జెట్ ప్రవేశపెట్టాలి. ఉద్యోగులకు మెడికల్ రియంబర్స్మెంట్, డిఏలు చెల్లించాల్సి ఉంది. పెన్షన్లకు గ్రాట్యుటీ, ఆర్జిత సెలవులు ఇవ్వాల్సి ఉంది. ఇటీవల బడ్జెట్లో ఉద్యోగులకు నిధుల కేటాయింపు లేదు. ఉద్యోగులకు సప్లిమెంటరీ బడ్జెట్ను ప్రవేశపెట్టి బకాయిలను గనక చెల్లించినట్లయితే ఉద్యోగులు ఆనందిస్తారు. బకాయిల చెల్లింపులో నిర్లక్ష్యం. అధికారం చేపట్టి 9 నెలలు కావస్తున్న ఉద్యోగులపై సర్కారు కనికరం చూపడం లేదు. పేరుకుపోయిన బకాయిలు చెల్లించడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. జిల్లాలో ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు కోట్ల రూపాయలు ఉన్నాయి. వాటిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చైర్మన్ ఏపీ జేఏసీ అమరావతి వారైతే ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది.